ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. భారత్‌లో ప్రస్తుతం అత్యంత వేగంగా వెళ్ళే ట్రైన్‌లో వందే భారత్ ఒకటి. అలాంటి వందే భారత్ ట్రైన్‌లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. వందే భారత్ ట్రైన్‌లో పామును వదిలిన వ్యక్తి. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. మన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాలు అందుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైలును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే కొంతమంది ప్రయాణికులు వందే భారత్ స్లీపర్ రైలును చెత్త కుప్పల్లాగా మార్చిన వీడియోలు ఇటీవల కాలంలో మనం చాలా చూసాం. రైళ్లలో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు ప్రయాణికులు సీట్లపై నడిచే స్థలంలో చెత్త వేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. తాజాగా ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో రైల్లో జరిగినటువంటి ఒక సంఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలోని ముంబై, సోలాపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వాష్‌రూమ్‌లో పాము కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఘటన వెలుగు చూసిన దాదాపు 6 వారాల తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్‌పీఎఫ్ పోలీసులు 37 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుడిని నాసిక్ జిల్లాకు చెందిన జగన్ అర్జున్ బాలేగా గుర్తించారు. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వాష్‌రూమ్‌లో జగన్ అర్జున్ బాలే పామును వదిలేసినట్లు అధికారులు ఆ రైల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. పాము కనిపించిన తర్వాత విచారణ చేపట్టిన ఆర్‌పీఎఫ్ పోలీసులు కోచ్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని చెక్ చేశారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తిని గుర్తించి అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12న ముంబ్రాలోని జగన్ అర్జున్ బాలేను అరెస్ట్ చేశారు. ఇక పామును వాష్‌రూమ్‌లో గుర్తించిన తర్వాత ఆ రైలు సోలాపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న అనంతరం స్నేక్ క్యాచర్స్ ద్వారా పామును సురక్షితంగా పట్టుకున్నారు. సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన రైలు నంబర్ 22225 ముంబై సోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైలులోని కోచ్ C16లో టాయిలెట్లోని నిందితుడు పామును ఉంచుతుండగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు తెలిపారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ కారణంగానే నిందితుడు జగన్ అర్జున్ బాలేను గుర్తించి పట్టుకున్నట్లు ఆర్‌పీఎఫ్ పోలీసులు వెల్లడించారు. ఇక నిందితుడు జగన్ అర్జున్ బాలేను కళ్యాణ ప్రాంతంలో ఉన్న రైల్వే కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడికి 14 రోజుల మెజిస్ట్రీరియల్ కస్టడీ రిమాండ్ విధించింది. మరోవైపు కోర్టులో జరిగిన విచారణలో తన నేరాన్ని నిందితుడు ఒప్పుకున్నాడంటూ రైల్వే అధికారులు తెలిపారు. అసలు ఈ పాము ఎందుకు వదిలారు ఏంటి అని ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని అయితే వివరించారు.